ఈ నెల 16న ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేసుకుంటున్నారు. ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ను నిర్వహిస్తారు. కేబినెట్లో చర్చించే అంశాలను శాఖల వారీగా అందించాలని ఆదేశాలు జారీ చేశారు. చర్చించే అంశాలను 11న సాయంత్రం 4 గంటలలోపు అందించాలని సూచించారు. ఈ నెల 16న ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తోంది ప్రభుత్వం. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ఈ నెల 16న జరగబోయే ఏపీ కేబినెట్ సమావేశంలో ఎటువంటి వాటిపై చర్చకు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? వాటి మీద ఎప్పటి వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? ఏపీ క్యాబినెట్ అంటే రెండోసారి క్యాబినెట్ అనేది జరగబోతా ఉంది. మొదటి క్యాబినెట్ జరిగింది. దాంట్లో కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. దానికి కొనసాగింపుగా ఇప్పుడు రెండో క్యాబినెట్ కూడా జరగబోతా ఉంది. ఏదైతే ఈ ఇసుక పాలసీకి సంబంధించిన అంశాలపై కూడా ఏపీ క్యాబినెట్లో చర్చించబోతా ఉన్నారు. ఏదైతే ఎన్నికలకు సంబంధించి హామీ ఇసుక పాలసీని తీసుకొస్తామని చెప్పారో నిన్న దానికి సంబంధించి విధి విధానాలు కూడా కొన్ని రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇసుక పాలసీ అనేది తీసుకురావాలి కాబట్టి దానిపై కూడా క్యాబినెట్లో చర్చించి ఇసుక పాలసీకి సంబంధించిన మార్గదర్శకాలు పూర్తిగా కూడా రిలీజ్ చేయబోతా ఉన్నారు. 2019 ముందు 2021 ముందు అప్పుడున్న వైసీపీ ప్రభుత్వం ఇసుక పాలసీని తీసుకొచ్చింది. ఇసుకను కూడా ఏదైతే రేటును నిర్దేశించి ఇసుక అమ్మకాలు అనేది జరిపింది. కానీ ఈసారి ఈ ప్రభుత్వం మటుకు దాన్ని ఫ్రీగా ఉచితంగా అనేది ఇవ్వబోతా ఉన్నారు. దానికి సంబంధించిన విధి విధానాలు అంటే పాలసీ అనేది రూపొందించే వరకు ఈ నిన్న రిలీజ్ చేసిన జీవోలో కొన్ని విధి విధానాలను రూపొందించడం జరిగింది. ఇసుక పాలసీకి సంబంధించిన దానిపై కూడా క్యాబినెట్లో చర్చించబోతా ఉన్నారు. దాని తర్వాత మిగతా ఏపీ సంబంధించి బడ్జెట్ అనేది ప్రవేశపెట్టాల్సి ఉంది. ఈ జూలై నెల 31వ తారీఖుతో కూడా మొన్న ఎన్నికల ముందు ఏదైతే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నిర్వహించారో ఆ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనేది జూలై 31వ తారీఖున ముగియబోతా ఉంది. దానికి సంబంధించి మళ్ళీ ఒకసారి కొనసాగింపుగా ఆర్డినెన్స్ అనేది ఒకటి చేయబోతా ఉన్నారు. ఆర్డినెన్స్కు సంబంధించి కూడా ఇప్పుడు ఏపీ క్యాబినెట్లో చర్చించబోతా ఉన్నారు. దాంతోపాటు ఎన్నికలకు సంబంధించిన మరికొన్ని హామీలు అయితే చర్చకొచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అన్నింటినీ డిపార్ట్మెంట్లకు వైజ్గా సంబంధించి ఏదైతే శ్వేతపత్రాలు కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారో దానికి సంబంధించి కొన్ని శ్వేతపత్రాలు కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే 2 శ్వేతపత్రాలని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఈరోజు ఇంధన శాఖపై కూడా 3వ శ్వేతపత్రం విడుదల చేయబోతా ఉన్నారు. దానికి సంబంధించి మరికొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పటికే ఏ అంశాల మీద రిలీజ్ చేయాలనేది మొదటిసారి జరిగిన క్యాబినెట్లో కూడా వాళ్ళు చర్చించడం జరిగింది. దాని తర్వాత మిగతా ఆర్థిక పరిస్థితిపై కూడా రిలీజ్ చేయాల్సి ఉంది. అలాగే ఇసుక పాలసీ మీద రిలీజ్ చేయాల్సి ఉంది. దాని తర్వాత గనుల శాఖ మీద శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సి ఉంది. కాబట్టి కంపల్సరిగా కొన్ని అంశాలు కూడా చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా పొలిటికల్గా కూడా కొంత చర్చ అయితే క్యాబినెట్లో చర్చ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వం ఏదైతే అక్రమాలు చేసిందో అక్రమాలకు సంబంధించి ఒక్కొక్క కేసును ఒక్కొక్క కుంభకోణాన్ని బయటికి తీస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఆ కుంభకోణాలకు సంబంధించి విచారణ ఏ విధంగా సాగుతుందనే దాని మీద కొంత పొలిటికల్ యాంగిల్లో కూడా క్యాబినెట్లో చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. 11వ తారీఖు సాయంత్రం 4 గంటల శాఖల వారీగా క్యాబినెట్లో ఏ అంశాలు అయితే చర్చించాల్సి ఉందో దానికి సంబంధించిన పూర్తి డేటాను కూడా ఇది క్యాబినెట్ ముందు ఉంచాలంటూ కూడా ఈరోజు విడుదల చేసిన నోట్లో కూడా పేర్కొనడం జరిగింది. దానికి తగ్గట్టుగా కూడా 16వ తారీఖు ఉదయం 11 గంటలకి ఈ క్యాబినెట్ అనేది భేటీ కాబోతా ఉంది. అయితే మల్లికార్జున్, చూస్తే 11న సాయంత్రం 4 గంటల లోపు ఏవైతే చర్చించే అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించింది ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇందులో రుణాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఉండే అవకాశం ఉందనుకోవచ్చా? ఇక ఇందాక చెప్పినట్టు శ్వేతపత్రం విడుదల చేసే అవకాశం ఉందని కూడా అనుకోవచ్చా? తప్పకుండా సత్తాజ్, ఎందుకంటే డిపార్ట్మెంట్ వైజ్గా కూడా 11వ తారీఖు సాయంత్రం గంటకల్లా వివరాలన్నీ కూడా ఇటైతే క్యాబినెట్కి సంబంధించిన సెక్షన్ ఏదైతే ఉందో ఆ సెక్షన్కి అందించాలంటూ కూడా వాళ్ళు ఆ నోట్లో పేర్కొనడం జరిగింది. దానికి తగ్గట్టుగా కూడా ఈ గతంలో ఏదైతే క్యాబినెట్లో నిర్ణయాలు తీసుకున్నారో దానికి సంబంధించి అప్డేట్ ఎలా ఉంది అంటే ఆ అప్డేట్కి సంబంధించిన విషయాలపై కూడా మరోసారి చర్చించుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఇప్పటివరకు 2 శ్వేతపత్రాలు రిలీజ్ చేయడం జరిగింది. ఇవాళ ఒక శ్వేతపత్రాన్ని అంటే మొత్తం 8 శ్వేతపత్రాలు రిలీజ్ చేయాలని చెప్పి కూడా మొదటిసారి జరిగిన క్యాబినెట్లో కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటివరకు 3వ శ్వేతపత్రం ఇవాళతో రిలీజ్ చేస్తే 3 అవుతాయి. కాబట్టి మిగతా 5 శ్వేతపత్రాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో సంబంధించి గనుల శాఖకు సంబంధించి మైనింగ్ శాఖకు సంబంధించి ఒక శ్వేతపత్రం ఉంటుంది. దాంతోపాటు ఇసుక పాలసీకి సంబంధించిన 2 శ్వేతపత్రాలతో పాటు ఆర్థిక పరిస్థితులపై కూడా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసే అవకాశం ఉంది. వాటిపైన అంటే మిగిలిన
శ్వేతపత్రాలపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ఏదైతే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో హామీలు కూడా ఏదైతే దానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి ఎలా ఉందనే అంశంపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా రుణాలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర ఇప్పుడు బ్యాంకర్లకు సంబంధించిన మీటింగ్ కూడా జరుగుతూ ఉంది. ఆ మీటింగ్కి సంబంధించిన అంశాలపై కూడా రేపు చర్చించే అవకాశం సంబంధించింది. దాంతో పాటు కొన్ని ఆమోదాలు కూడా లభించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.